ఆయన అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో కువైట్ ఇండియాలో పనిచేసే డ్రైవర్స్ కార్ చెడిపోతే కువైటీ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కారే నేను కువైట్ లో డ్రైవ్ చేసేది. అలాగే ఈ కార్ వచ్చి 2018లో అయితే మా కువైటీ అతను కొన్నాడు. దాదాపు 6 సంవత్సరాలైంది. ఏ రోజు కూడా ఒక చిన్న ప్రాబ్లం కూడా రాలేదు. ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ మాత్రమే చేంజ్ చేస్తా ఉన్నాడు. కానీ ఒక వారం ముందు అయితే ఈ కారు వచ్చి సస్పెన్షన్స్ తర్వాత వచ్చి ఇంజన్ లో ఏదో ప్రాబ్లం వచ్చిందని గ్యారేజ్ కి అయితే తీసుకెళ్లాము. గ్యారేజ్ కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ వర్క్ చేస్తున్న సర్వీస్ అడ్వైజర్ అయితే మా కువైటీ అతనితో 400 నుంచి 500 దినాలు ఖర్చు వస్తుందని చెప్పాడు. నాకు తెలిసి కువైట్ ఇండియాలో పనిచేసే డ్రైవర్స్ వాళ్ళ అవసరాల కోసం కువైట్కి సంబంధించిన కార్లు అయితే వాడరు. కాబట్టి కువైట్ ఇండియాలో పనిచేసే డ్రైవర్స్ భయపడాల్సిన అవసరం లేదు. ఆ కార్ కి ఎంత ఖర్చు వచ్చినా కువైటీ అతనే చూసుకుంటాడు. చాలా మంది డ్రైవర్స్ వాళ్ళకి సంబంధించిన కార్ కి ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఆ విషయాన్ని కువైట్ వాళ్ళతో చెప్పడానికి చాలా భయపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసిన యాక్సిడెంట్ కి ఎంత ఖర్చు వస్తుందో మొత్తం వాళ్ళ జీతాలు కట్ చేస్తారు అనుకుంటారు. ఈ తప్పైతే కువైటీ వాళ్ళు ఖచ్చితంగా మీ జీతాలు కట్ చేసుకుంటారు. కువైట్ ఇండియాలో పనిచేసే డ్రైవర్స్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. వేరే వీడియోలో కలుద్దాం. బాయ్.